ప్రైజ్ ద లార్డ్. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు బాగున్నారా? దేవుని యొక్క సన్నిధిలో మీరు నానాటికి ఎదగాలండి. ప్రభు రాకడ అది సమీపంగా ఉంది. దేవుని యొక్క రాకడ సమీపించిన దినాల్లో యేసు ప్రభు చెప్పినట్టుగా ప్రార్థనలో బలపడాలి. లూకాసు వార్త 21:34-36. అంతేకాదు, సహవాసంగా కూడుకోవడానికి మానకూడదు. ఎవరైతే మంచి ఆత్మీయ తల్లిదండ్రుల చేతులు పెట్టారో వాళ్ళ చేతుల్లో మీరు బాగా బలవంతులు కావాలి. అప్పుడు మీరు ప్రభు రాకడికి సిద్ధపడగలుగుతారు. ఎబ్రీ పత్రిక 10:24 ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏదైనా మిమ్మల్ని దుఃఖపెట్టే బాధ పెట్టే కార్యాలు ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ బాధ నుండి శోధ నుండి తప్పించబోతున్నాడు. మీకు 2 అద్భుత కార్యం జరగబోతున్నాయి. 10 రోజుల లోపలనే మీకు 2 అద్భుత కార్యం జరగబోతున్నాయి. ఆ అద్భుతం కోసం మీరు కనిపెట్టాలని కూడా దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 40:31. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తాకిడి ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా ప్రభు మిమ్మల్ని వచ్చి తాకాలని కోరుకుంటున్నాడు. ఆయన హస్తం మీ పైన తాకబడబోతుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు మిమ్మలను తాకుతున్నాడో ఈరోజు కనుక నా యొక్క ప్రవచన మేరకు, నా ప్రవచనం వాస్తవం అనుకుంటే కనుక, దేవుడు కనుక మనం ముడితే కనుక మీ జీవితంలో చెప్పుకోదగిన కార్యాలు, అసాధారణమైన అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దానిలో ఒకటి ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎటువంటి బలహీనత అయినా, ఎటువంటి రోగమైనా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయి. మార్కు సువార్త 1:40-41 ఒక కుష్ఠరోగి ఉన్న వ్యక్తిని యేసు ప్రభు ముట్టాడు. వెంటనే ఆయన కుష్ఠరోగం తొలగిపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అవును, ఈరోజు దేవుని యొక్క తాకిడి మిమ్మల్ని అవమాన నింద నుండి తప్పించబోతున్నాయి. మీ రోగం నుండి బాగు చేయబోతున్నాయి. అంతేకాదు, దేవుని బిడ్డలారా, ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను చూడండి. మార్కు సువార్త 10:16 తన యొద్దకు చంటి బిడ్డలు వచ్చారు. వారిని రానిచ్చి, వారిని కౌకలించి వాళ్ళ మీద చేయి పట్టగానే వాళ్ళ మీదకి ఆశీర్వాదం వచ్చేసింది. అంటే దేవుని యొక్క తాకిడి మనకి నేర్పించే సత్యం ఏంటంటే, ఇమ్మీడియట్ అసాధారణమైన కార్యాలు విని వెంటనే జరుగుతాయి. అవును, అదే తాకిడి గుర్తు. దేవుని యొక్క తాకిడికి గుర్తు ఏంటంటే, విని వెంటనే దేవుడు ఏదైనా అసాధారణమైన అద్భుతమైన కార్యం చేయబోతున్నాడంటే వెంటనే జరిగిపోతాయి. ఈరోజు మీకు వెంటనే జరగబోతున్న కార్యాలు కొన్ని బైబిల్లో ఉన్నాయి. అది ఖచ్చితంగా జరగబోతున్నాయండి. ఎస్, రోమాపత్రిక 16:20 ప్రభు అంటున్నాడు, శీఘ్రంగా మీ కాలు కింద సాతాను చితకు తొక్కిస్తానంటున్నాడు. అవును, సాతాను క్రియలు నలగొట్టబడబోతున్నాయి. అది ఈ రోజే ఇప్పుడే జరగబోతుంది. మీకు విరోధంగా లేచిన మంత్రప్రయోగాలు, చీకటి శక్తుల అంధకార క్రియలు లయం కాబోతున్నాయి. అంతేకాదు, బీద విధవరాల గురించి మాట్లాడుతూ, దేవుని బిడ్డలారా, త్వరగా మీకు న్యాయం తీర్చిన కాదా అని రాయబడి ఉంది. త్వరగా వెంటనే దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా? మన న్యాయం తీర్చటం, మన పక్షంగా నిలబడటం. ఎవరెవరికి న్యాయం దొరకలేదో, ఎవరెవరైతే అన్యాయంగా మీరు అనేక శ్రమలకు కష్టాలకు గురి అయ్యారో మీ విషయంలో త్వరగా దేవుడు న్యాయం చేయబోతున్నాడు. లూకాసు వార్త 18:8 ప్రకారం. అవును బిడ్డలారా, త్వరగా ఆయన మీకు అద్భుతం చేయబోతున్నాడు. విని వెంటనే జరిగిన సూచక్రియలు మహత్కార్యాల చేత అని మార్కు సువార్త 16:18-20 రాయబడి ఉంది. సో దేవుని యొక్క తాకిడి అనేది దేన్ని చూపిస్తుందంటే, ఆయన త్వరగా చేయబోతున్న కార్యాన్ని చూపిస్తుంది. రెండవదండి, దేవుని యొక్క తాకిడి మనకు దేవుడికున్న సంబంధాన్ని కూడా తెలియపరుస్తుంది. క్లోజ్ ఇంటిమేసీని తెలియపరుస్తుంది. క్లోజ్ రిలేషన్షిప్ని తెలియపరుస్తుంది. ఇప్పుడు నేను మీకు ఉదాహరణకి చెప్తాను చూడండి. మీకు ముఖం తెలియని వాళ్ళు వెళ్ళి ముట్టుకుంటారా? మీకు తెలియని వాళ్ళు ముట్టుకుంటారా? ముట్టుకోరు కదా. కాబట్టి దేవుని యొక్క తాకిడి అనేది దేన్ని సూచిస్తుంటే, అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మాత్రం కాదు, ఆయనతో క్లోజ్ ఇంటిమేసీని మనకు తెలియపరుస్తుంది. మూడవదిగా, దేవుని యొక్క తాకిడి అనేది దేన్ని చూపిస్తుందంటే, ఆయనలో నుండి ప్రభావం కానీ, ఆయనలో నుండి ఆశీర్వాదం కానీ, ఆయనలో ఉన్న పరిశుద్ధత కానీ మనలో ప్రవహించే అనుభవాన్ని చూపిస్తుంది. అందుకొరకే ఈరోజు
నేనైతే మీ కొరకు బలంగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తాక్కాలని ప్రార్థన చేస్తున్నాను. ఆదికాండం 32వ అధ్యాయం 24 నుండి 29 వచనాలు చదివితే యాకోబు తొడగుడ్డిని ముట్టగానే ఆయన ఆశీర్వదించబడ్డాడని ఆదికాండం 32:29 చెప్తుంది. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడే గడియ వచ్చేసింది. నీ శాపం తొలగిపోయి దేవునికి మహత్తరమైన కార్యం జరగబోతున్నాయి. ఈయన వెలుగుతో నింపబోతున్నాడు, అభిషేకంతో నింపబోతున్నాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యం చూడబోతున్నారు. మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం కాబోతున్నాయి. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి. తెగులు, శాపం, కీడు యేసునామములో దూరమైపోనగాక. ఇప్పుడే వెలుగు ప్రభావ ప్రవేశించనగాక. మీరే అద్భుతం జరిగించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.